టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. మరి ముఖ్యంగా ఉత్కంఠకర పోరనే చెప్పుకోవాలి. లాస్ట్ బాల్స్, మరి ముఖ్యంగా లాస్ట్ 10 పరుగులకి మాట్లాడుకున్న సందర్భంలో ఆఖరి 10 పరుగులు కూడా నరాలు తెగే ఉత్కంఠ. ఇటు టెస్ట్ మ్యాచా లేకపోతే T20నా, టెస్ట్ మ్యాచా T20నా అనే ఆ తేడా లేకుండా ఆ టెన్షన్ కొనసాగిందంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం మేము మా టీం డిస్కషన్ చేసుకున్నాం అన్నమాట. లాస్ట్ టైం అయితే కేవలం 20 రన్స్తోని మనం ఓడిపోయామే అని చెప్పి మనం చాలా దిగ్గలు పడ్డాం కదా జడ్డు ఉన్న సందర్భంలో. అప్పుడు సిరాజ్ అయితే అప్పుడు బాధపడ్డాడు, అదే సిరాజ్ ఈరోజు తన పర్ఫార్మెన్స్ అంటే ఏంటో చూపించాడు. ఏ సిరాజ్ అయితే ఆ రోజు పిచ్లో ఏడ్చాడు, ఏ సిరాజ్ అయితే కన్నీళ్లు పెట్టుకున్నాడు, ఏ సిరాజ్ అయితే కంటతడి పెట్టుకున్నాడు, ఏ సిరాజ్ అయితే తన బ్యాట్ ఆ రోజు సరిగ్గా పంచేలేదని చెప్పి బాధపడి కన్నీళ్లు పెట్టుకున్నాడు, అదే సిరాజ్, అదే హైదరాబాదీ, అదే పొగరు, అదే రాజసం ఈరోజు విజృంభించింది. కట్ చేస్తే 35 పరుగులు, 36 పరుగులు, 36 పరుగులు, 2 4లు వెళ్ళిపోయాయి. అప్పుడు ఎంత కావాలి, ఇంకా ఎంత కావాలి? 35 నుంచి ఒక 12 తీసేయండి, దాదాపుగా 22 23. ఇంకా అక్కడి నుంచి చూడండి మ్యాచ్ నరాలు తెగి ఉత్కంఠ. ఇటు వికెట్లు పడతా ఉన్నాయి, ప్రసిద్ధ కృష్ణ, అట్ ద సేమ్ టైం సిరాజ్. వాహ్, ఏం మ్యాచ్ అబ్బా. అఫ్ కోర్స్ సిరీస్ గెలవలేకపోవచ్చు, సిరీస్ మనం గెలవకపోయి ఉండొచ్చు, కానీ సమన్ చేసింది అదేం అత్యంత సాధారణమైన మాట కాదు, ఆషామాషి వ్యవహారం కాదు. సో ఈ నేపథ్యంలో ఈరోజు మ్యాచ్కి సంబంధించి ఏం జరిగిందని మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక 5 టెస్టుల సిరీస్లో 2-2తో సమన్ చేసింది భారత్. ఇంగ్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించింది టీమిండియా. ఆఖరి టెస్ట్ విజయంతో గర్వంగా సిరీస్ను సమన్ చేస్తుందని చెప్పుకోవాలి. హైదరాబాద్ కుర్రాడు సిరాజ్ కీ రోల్ పోషించాడు, వరుస వికెట్లు తీసి ఇంగ్లాండ్ వెన్ను విరిచాడు. ఈరోజు ఆఖరి టెస్ట్లో 9 వికెట్లు తీశాడు సిరాజ్, 8 వికెట్లు పడగొట్టాడు ప్రసిద్ధ కృష్ణ. ఇంగ్లాండ్ స్కోర్ 247 మొదటి ఇన్నింగ్స్లో అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో 367. ఇక భారత్ స్కోర్ మొదటి ఇన్నింగ్స్లో 224, ఆ తర్వాత 396. నిజంగా ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకోవాలంటే ఒక్కొక్కరి గురించి మాట్లాడుకోవాలి. అది కెప్టెన్ గిల్ కావచ్చు, లేకపోతే రిషబ్ పంత్ కావచ్చు, ఎవరి గురించి ఇండివిజువల్గా మాట్లాడుకుంటే ఒక టీం కృషి ఎలా ఉంటుందో చూపించాలని చెప్పుకోవాలి ఈ సిరీస్లో. ఈ నేపథ్యంలో ఓవరాల్ సిరీస్ని ఎలా చూడాలి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ శివప్రసాద్ కూడా జాయిన్ కాబోతున్నారు. ఇప్పటికే ఆ మ్యాచ్ సంబరాలు కనుక మీరు చూస్తుంటే అంబరాన్ని తాకాయని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో మీరు కామెంట్ చేయండి. అండ్ నేను ఒక చిన్న ఇంట్రెస్టింగ్, నాట్ ఏ పజిల్, నాట్ ఏ క్విజ్, నాట్ ఏ బస్, ఒక చిన్న ఇష్యూని మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను అండ్ మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. అదేంటంటే మొత్తం ఓవరాల్ సిరీస్లో ది బెస్ట్ మూమెంట్ మీకు ఏదైనా అడిగితే మీరేం చెప్తారు? ఫర్ మీ దిస్ ఈస్ ద బెస్ట్ మూమెంట్ అబ్బా, ఫర్ మీ దిస్ ఈస్ ద బెస్ట్ మూమెంట్. మరి ముఖ్యంగా ఆ 20 జడ్డు మ్యాన్, యు ఆర్ ద రాక్ స్టార్. మ్యాచ్ ఎప్పుడు కావాలనుకుంటే అంటే ఆపదలో ఉంది టీమిండియా అనుకుంటే మెహూ అంటావు కదా, సో దట్ ఈస్ వాట్ ఇట్ షోన్ అని చెప్పుకోవాలి. దాంతోపాటు ఈరోజు ఒక్కొక్కరు వాళ్ళు ఆడిన పర్ఫార్మెన్స్, వాళ్ళు చూపించిన పర్ఫార్మెన్స్ అద్భుతం. సో ఈ నేపథ్యంలో మీకేమనిపిస్తున్నది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఇంకా మ్యాచ్కి సంబంధించి హైలైట్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు మాట్లాడుకుంటే కనుక జో రూట్ అలాగే హ్యారీ బ్రూక్ వీళ్ళిద్దరి కాంబినేషన్ నిన్న మ్యాచ్ చూస్తే కనుక వీళ్ళిద్దరి కాంబినేషన్లో వీళ్ళు కుమ్ముతా ఉన్నారు, కొట్టుకుంటూ పోతూ ఉన్నారు. ఎందుకంటే జాక్ను అవుట్ చేసాం, ఆ తర్వాత బెన్ డక్ట్ వస్తే అక్కడ కూడా అవుట్ చేసాం, ప్రసిద్ధ కృష్ణ అండ్ సిరాజ్. నిజంగా వీళ్ళిద్దరు దుమ్ము దులిపారు ఈ సెకండ్ ఇన్నింగ్స్లో. ఇక్కడి నుంచి జో రూట్, హ్యారీ బ్రూక్ వీళ్ళిద్దరూ కొడతా ఉన్నారు, మ్యాచ్ను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇక అయిపోయింది అనుకున్న సందర్భంలో అప్పుడు ప్రసిద్ధ కృష్ణ తీసిన జో రూట్ వికెట్ కావచ్చు, లేకపోతే హ్యారీ బ్రూక్ వికెట్కి సంబంధించి ఆ వికెట్ కావచ్చు, ఆకాశ్దీప్ తీసిన వికెట్ కావచ్చు. సో వీళ్ళిద్దరు వికెట్ చాలా కీలకమని చెప్పుకోవాలి. మహమ్మద్ సిరాజ్, మ్యాన్, యు ఆర్ ద రాక్ స్టార్ ఆఫ్ ద డే అండ్ యు జస్ట్ నేల్ యువర్ పర్ఫార్మెన్స్, జస్ట్ నేల్ ఇట్, అంతే. కుమ్మేసావబ్బా, హైదరాబాదీ కొట్టిన ఆ దెబ్బ బహుశా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ మర్చిపోరు.
రైట్, ఆల్రెడీ రియాక్షన్ స్టార్ట్ అయ్యాయి. రియాక్షన్స్ చదివి వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. సుహాస్ కమెంట్ చేశారు, సిరాజ్ విన్ ద మ్యాచ్ అంటూ కూడా. ఎస్, ఈరోజు ఇంగ్లాండ్లో భారత్ క్రికెట్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అటు దిగ్గజాలుగా మాట్లాడుకునే సునీల్ గవాస్కర్ కావచ్చు, ఎవరికి సాధ్యం కానిదనే మాట ఈరోజు వినిపిస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో స్పోర్ట్స్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ శివప్రసాద్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి ఓవరాల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ సిరీస్లో హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే, శివప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. శివప్రసాద్ గారు, ఈ రోజు ఆఖరి కిక్కు, ఆఖరి పంచం అందైతే ఆ లెక్కే వేరప్ప అన్నట్టుగా సిరాజ్ తీసిన వికెట్స్ ఎలా చూడాలి? మొత్తం ఓవరాల్ సిరీస్ ఎలా చూడాలండి? చాలా అద్భుతంగా ఉంది. అద్భుతమైనటువంటి ఫైట్ బ్యాక్, పర్టికులర్లీ ఇన్ ఓవర్ టెస్ట్. ఇట్స్ మిరాకిల్ అని చెప్పాలి ఒక రకంగా చూస్తే. సాధారణంగా సిరాజ్ బుమ్రా నీడలో చాలా కాలం నుంచి ఉంటున్నటువంటి వ్యక్తి. అటువంటి వాడు బుమ్రా లేని సందర్భాల్లో 2 టెస్టుల్లో కూడా అత్యద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేయడం అనేది మనం ఖచ్చితంగా నోట్ చేయాల్సినటువంటి పాయింట్. టీమ్ కి కూడా ఇది అద్భుతమైనటువంటి నిదర్శనంగా మనకి మిగులుతుంది. ఓవర్ టెస్ట్ లో ఇంతవరకు గతంలో ఎప్పుడు కూడా ఇంత భారీ టార్గెట్ చేసి ఏ టీము కూడా ఇంతవరకు విజయవంతం కాలేదు. ఒకే ఒక్కసారి జరిగింది, అది కూడా న్యూజిలాండ్ కి సంబంధించినటువంటి ఒక టెస్ట్ మ్యాచ్ లో. కానీ 264, 265 కంటే ఎక్కువ టార్గెట్ ని చేసినటువంటి పరిస్థితి లేదు. అట్లాంటిది మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద టార్గెట్ ని ఇంగ్లాండ్ దాదాపు చేసినంత పరిస్థితి చేయడం, కేవలం 35 పరుగుల డిఫరెన్స్ లో 4 వికెట్లు మిగిలి ఉండగా బ్రహ్మాండమైనటువంటి పెర్ఫార్మెన్స్ తో వికెట్స్ తీసుకుని సిరాజ్, మరోవైపు ప్రసిద్ధ్ కృష్ణ కావచ్చు, అట్లాగే మిగిలినటువంటి బౌలింగ్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో అవన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి పెర్ఫార్మెన్స్ నిజంగా ఈ టెస్ట్ లో చాలా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్. టీమ్ స్పిరిట్ కి ఇది నిదర్శనంగా మిగులుతుంది గ్యారంటీగా. చాలా గొప్ప పెర్ఫార్మెన్స్ గా దీన్ని అభివర్ణించాల్సి. రైట్, సిరాజ్ గురించి మాట్లాడుకుంటే, ఎందుకంటే ఈ రోజు సెకండ్ ఇన్నింగ్స్ లో టోటల్ గా తీసిన 5 వికెట్లు కావచ్చు, లేకపోతే ఫస్ట్ ఇన్నింగ్స్ లో తీసిన 4 వికెట్స్ కావచ్చు, మొత్తంగా 9 వికెట్లు ఒక ఎత్తు అయితే కనుక ఈ రోజు తీసిన 3 వికెట్లు ఎలా చూడాలి? మీరు ఎలా చూస్తారు శివప్రసాద్ గారు? ఇటువంటి కేవలం మనం వరల్డ్ కప్ లో మనం చూసాం, T20 వరల్డ్ కప్ రోహిత్ శర్మ నాయకత్వం చూసాం. కేవలం 30 పరుగులు ఉన్నటువంటి కండిషన్స్ లో మన వాళ్ళు ఎంత అద్భుతంగా బౌలింగ్ చేశారో, ఆ రోజు సాధించి పెట్టారు. అంతకి తక్కువ విజయం మాత్రం కాదు ఇది. డెఫినెట్ గా 35 పరుగుల లక్ష్యం దిస్ టైం అయిపోయినా స్టెప్స్ మించి కానీ, ఇటువైపు థర్డ్ మ్యాన్ నుంచి కానీ ఏదో రకంగా బాల్ దాటి వెళ్లిపోయి బౌండరీస్కి వెళ్ళిపోయి చాలా సునాయాసంగా మిగిలినటువంటి 35 పరుగులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి టైమ్స్ లో నెర్వ్స్ ని వికెట్ టు వికెట్ అట్ ద సేమ్ టైం బ్యాట్స్మెన్ ని చేసేటటువంటి విధంగా వేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. సిరాజ్ టెస్ట్ క్రికెట్ జీవితంలో ఇది మహాద్భుతమైనటువంటి మరపురానటువంటి తీర్చవలసినటువంటి అవసరం ఉంది. అంత అత్యద్భుతమైనటువంటి బౌలింగ్ ఇవాళ సిరాజ్ ద్వారా మనం ఈ పెర్ఫార్మెన్స్ మనం చూసాం. అలాగే మిగిలినటువంటి సపోర్టింగ్ కూడా అత్యద్భుతంగా బౌలింగ్ చేశారు. సిరాజ్ జీవితంలో ఇది ఒక మైలురాయిగా దీన్ని డెఫినెట్ గా భావించవచ్చు. ఇందాక నేను చెప్పినట్టుగా బుమ్రా ఆప్షన్స్ లో కూడా భారత విజయం సాధించగలదు అని నిరూపించినటువంటి క్రెడిట్ కేవలం సిరాజ్ మియాకి మాత్రమే దక్కుతుంది. అతను ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు. నిజానికి బ్రూక్ కేవలం 19 పరుగుల స్కోర్ మీద ఉన్నప్పుడు బౌండరీ లైన్ దగ్గర సరిగ్గా తను జడ్జి చేసుకోకుండా క్యాచ్ పట్టి కూడా వెనకాల బౌండరీ లైన్ ని తొక్కి గా మార్చి వికెట్ ని కోల్పోయాం మనం. దాని తర్వాత కూడా భారీ స్కోర్ చేశారు. 190 దాటి పరుగుల యొక్క భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ఇటు బ్రూక్ అని. అటువంటి కండిషన్స్ లో తాను చేసిన తప్పిదానికి మళ్ళీ ఈ రోజు ప్రతిఫలంగా తాను శ్రమించి చెమటోడ్చి నెర్వ్స్ కంట్రోల్ చేసుకుని అద్భుతమైనటువంటి కండిషన్ లో ఎంత బ్రహ్మాండమైనటువంటి బౌలింగ్ చేశాడు అంటే ఇది ఏ విజయానికి తక్కువ విజయం కాదు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఏదైతే రీసెంట్ గా మనం గెలిచామో ఆ వరల్డ్ ఛాంపియన్షిప్ కి సమానమైనటువంటి విజయంగా దీన్ని భావించాలి. ఆల్ క్రెడిట్ గోస్ టు సిరాజ్ మియా, దేర్ ఇస్ నో డౌట్. రైట్, శివప్రసాద్ గారు మీరు అంటుంటే నాకు ఇంకో మాట గుర్తొచ్చింది. ఎందుకంటే ఆఖరి మ్యాచ్ లో 20 పరుగుల దగ్గర ఇక మ్యాచ్ గెలవచ్చు, మరి ముఖ్యంగా జడ్డు ఇంకా ఉండిపోతాడు, మ్యాచ్ గెలిపిస్తాడు అనుకున్న క్రమంలో సిరాజ్ అవుట్ అయిపోయిన తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం. ఈ రోజు అవే కన్నీళ్లు, అవే ఆనంద బాష్పాలు కనిపించాయి మళ్ళీ. సో ఎలా చూడాలి అంటే ఆ కసి ఈరోజు ఈ ఇన్నింగ్స్ లో కావచ్చు, లేకపోతే పర్టికులర్ గా ఫిఫ్త్ మ్యాచ్ లో కంప్లీట్ గా ఉందనుకోవచ్చా? అంటే మనం ప్రేక్షకుల్లో కూర్చొని మనం చాలా సింపుల్ గా కామెంట్స్ చేసేస్తామండి. మనం చాలా సింపుల్ గా వాడు క్యాచ్ పట్టలేదు, లేకపోతే వీడికి డైవ్ చేయలేదు, వాడు బాల్ ఇట్ట ఆడాల్సింది అట్ట ఆడాల్సింది అని మనం రకరకాల అడ్వైజెస్ చేస్తాం. ఇక్కడ నుండి వాడు సరిగ్గా అట్ట ఆడుంటే మనం గెలిచేవాళ్ళం, ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా మనం విమర్శలు చేస్తాం. కానీ అక్కడ నెర్వ్స్ కంట్రోల్ చేస్తే ఎంత కష్టసాధ్యమో నిలబడి ఉన్నవాడికి మాత్రమే తెలుస్తుంది.
అతను అంత అద్భుతంగా పోరాడి అంత బ్రహ్మాండమైనటువంటి ఫైట్ బ్యాక్ ఇచ్చి లాస్ట్ వికెట్ కి అంత చేసి కూడా బాల్ గమనించకపోవడం, బాల్ వికెట్ వెళ్ళిపోతుంది అనేటటువంటి అంశాన్ని గుర్తు తెచ్చుకోకపోవడం వల్ల జరిగినటువంటి పరిణామమే ఆ మ్యాచ్ లో మనం ఓడిపోవాల్సి వచ్చింది. అప్పుడు కన్నీళ్లు కార్చాడు. ఫైట్ చేసి అంత ఫైట్ బ్యాక్ చేసి కూడా ఆ చిన్న ఇష్యూలో దాన్ని వదిలేశాను నేను అనేటటువంటి బాధ అతని జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది. అటువంటి కండిషన్ లోంచి ఈ రోజు మళ్ళీ దానికి ప్రతిగా ఓవర్ టెస్ట్ లో, అందులో చరిత్రాత్మకమైనటువంటి టెస్ట్ లో, డిసైడర్ అనేటువంటి టెస్ట్ లో నేను ఇంత అద్భుతమైన పెర్ఫామ్ చేశాను, నా కారణంగా భారత జట్టు విజయం సాధించింది అనేటటువంటి గర్వం, ఆనందం అవన్నీ కూడా భాష్పాల రూపంలో కంటి నుంచి బయటకు వస్తాయి. సహజమైనటువంటి విషయం. ఇట్స్ వెరీ ఎమోషనల్ థింగ్ యాక్చువల్లీ. చాలా అద్భుతమైనటువంటి ఎమోషన్ కలిగించేటటువంటి సన్నివేశం. అట్లాంటి ఎమోషన్ సిరాజ్ ఈరోజు అనుభవించాడు. నాట్ ఓన్లీ సిరాజ్, ఈ మ్యాచ్ లో ఆడినటువంటి ప్రతి ఒక్క ప్లేయర్ యొక్క కరెక్ట్ అదే 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 నేను వద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ అంటే ఇండివిజువల్ గా మాట్లాడుకునే క్రమంలో అఫ్ కోర్స్ ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రొఫైల్స్ ఉన్నాయి. బట్ కంక్లూడింగ్ వచ్చినప్పుడు జడ్డు గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామా? ఎందుకంటే రవీంద్ర జడేజా వాట్ ఏ ఆల్ రౌండర్. ఒకసారి ఈ త్రూఅవుట్ ద సిరీస్ లో రవీంద్ర జడేజా గురించి మాట్లాడుకుంటే శివప్రసాద్ గారు చెప్పండి. రైట్, రవీంద్ర జడేజా ఈ త్రూఅవుట్ ద సిరీస్ లో తన పర్ఫార్మెన్స్ ఎలా చూడాలి? అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ అండి. హీజ్ ఎట్ ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ హిస్ కెరియర్. అతను ఒక బౌలర్ నుంచి ఒక మంచి ఆల్రౌండర్ గా, ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి ఆల్రౌండర్ గా ఎదిగేటటువంటి క్రమంలో అతను చేసినటువంటి పరిశ్రమ కానీ, అతను పడ్డటువంటి కష్టం కానీ, మన గతంలో రవిశాస్త్రిని మనం చూసాం. అతను ఫస్ట్ ఒక బౌలర్ గా అతను ఎంట్రీ ఇచ్చి తర్వాత బ్యాట్స్మన్ గా డెవలప్ అవుతూ కింది పొజిషన్స్ లో 7, 8, 9 ప్లేసెస్ లో బ్యాటింగ్ చేస్తూ నెమ్మదిగా 4th డౌన్, తర్వాత 3 డౌన్, అలా చివరికి ఓపెనర్ గా వచ్చి 1984-85 లో జరిగినటువంటి ప్రెసిడెంట్ హెడ్జెస్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో ఆడి కారు గెలుచుకున్నటువంటి రవిశాస్త్రి ఎటువంటి ఘనతను సాధించాడో ఈ రోజు జడేజా చేసినటువంటి ఈ పరిశ్రమ కూడా అంతే గొప్పది. ఈ సిరీస్ లో అతను 3rd హైయెస్ట్ స్కోరర్ గా దీంట్లో నిలవడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. అటువైపు బంతితోనూ ఇటువైపు బ్యాటుతోనూ కూడా సమన్వయం చేస్తూ వికెట్ కావాల్సి వచ్చినప్పుడు వికెట్ ని తీసుకుంటూ బ్రేక్ చేస్తూ పార్ట్నర్షిప్ ని, మరో వంక బ్యాటింగ్ అవసరమైనప్పుడు అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ తో వికెట్ దగ్గర నిలబడి కొన్ని వందల బంతులు మనం లాస్ట్ మ్యాచ్ లో చూసాం. ఎంత అద్భుతంగా వాళ్ళు ఆడారో, ఎంత అద్భుతమైనటువంటి పార్ట్నర్షిప్ తీసుకొచ్చారో మనం చూసాం. ఒక వంక వాషింగ్టన్ సుందర్, మరోవైపు జడేజా, ఇద్దరూ కలిసి వాళ్ళు నెలకొల్పినటువంటి భాగస్వామ్యం, వాళ్ళు ప్రదర్శించినటువంటి గ్రిట్, డిటర్మినేషన్, ఇవన్నీ కూడా ఆల్ దీస్ థింగ్స్ విల్ కౌంట్. డెఫినెట్లీ అతని జీవితంలో ఇది కూడా అత్యుత్తమమైనటువంటి స్టేజ్ ఇవాళ ఈ ఓవల్ మైదానం అనేది. అతను పూర్తిగా దానికి డిజర్వ్. ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్స్ ఇన్ ద వరల్డ్. ఆ రోజు మన ప్రపంచంలో 4 ఆల్రౌండర్స్ గురించి మాత్రమే చెప్పుకునేవాళ్ళం. ఇమ్రాన్ ఖాన్, రిచర్డ్ హ్యాడ్లీ, కపిల్ దేవ్, ఇటువంటి వాళ్ళ గురించి మనం చెప్పుకునేటటువంటి వాళ్ళం. ఈ రోజు అలా కాకుండా అంతకంటే గొప్ప స్థాయిలో చేయగలిగినటువంటి ఆల్రౌండర్స్ ఈ రోజు ప్రపంచంలో ఉన్నారు అని చెప్పి అటువైపు ఇంగ్లాండ్ వైపు నుంచి వాళ్ళ కెప్టెన్ గానీ, లేదా మరోవైపు ఇటువైపు నుంచి తీసుకుంటే జడేజా గానీ, వాషింగ్టన్ సుందర్ గానీ, వీళ్ళంతా కూడా ఆ స్థాయికి మేమేమి తగ్గని వాళ్ళం మేమందరం అని కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దిస్ ఈస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద జడేజా. This is the peak time of his career. దాంట్లో ఇంత అద్భుతంగా చేయడం అనేది డెఫినెట్లీ నోటబుల్ పర్ఫార్మెన్స్ దిస్ ఇస్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శివప్రసాద్ గారు. దట్ వాస్ అ వండర్ఫుల్ అండ్ పవర్ ప్యాక్డ్ అనాలిసిస్ అని చెప్పుకోవాలి. రైట్, ఈ రోజు జరిగిన మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠ అని చెప్పి చాలా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అంతకు మించనే చెప్పుకోవాలి. 6 runs 5 రన్ల తేడాతో మనం గెలిచామా? 20 రన్లకి 20 రన్ల దగ్గర మనం ఓడిపోయాము అనుకున్నప్పుడు 6 రన్లు. వాట్ ఏ మ్యాచ్! మీకేమనిపిస్తుంది చెప్పి కమెంట్ చేసే ప్రయత్నించండి. అట్ ద సేమ్ టైం ఈ మ్యాచ్ పర్టికులర్గా ఈ మ్యాచ్ గెలవడానికి కారణం సిరాజన్ అని చెప్పి ఒక ఇంట్రెస్టింగ్ పోల్ అందించే ప్రయత్నం చేస్తుంది RTV. ఆ పోలో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే మీకు గుర్తొచ్చే ఆ బ్యూటిఫుల్ మూమెంట్ ఏంటి త్రూ అవుట్ ద సిరీస్కి సంబంధించి అంటే కనుక మీరేమంటారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.